హలో ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు ఈరోజు రైట్ టు ప్రాపర్టీ గురించి ఒక బ్రేకింగ్ జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. అదేంటో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ యొక్క రైట్ టు ప్రాపర్టీ అంటే మనకు తెలుగులో మనకి ఎప్పుడైనా సరే ప్రభుత్వం మన దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంటుంది. ఓకే, ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసిన సందర్భంలో మనకు ప్రభుత్వం కొన్నిసార్లు నష్టపరిహారం రాకపోవడం కూడా మనకు జరుగుతుంటుంది చాలా సందర్భాలలో, లైక్ ఎస్పెషల్లీ మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇలాంటి సందర్భాలలో. మరి అసలు యాక్చువల్గా రైట్ టు ప్రాపర్టీ గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మనం తెలుసుకునే కన్నా ముందు ఈవెన్ మనం ఈ వీడియోలో ఫర్దర్గా వెళ్ళిన కొద్దీ అసలు ఈ యొక్క రైట్ టు ప్రాపర్టీ దాని స్టేటస్ ఏంది ప్రజెంట్, అంటే లైక్ ఫండమెంటల్ రైటా, కాన్స్టిట్యూషనల్ రైటా, లీగల్ రైటా, దాంతోపాటు రైట్ టు ప్రాపర్టీ విషయంలో సుప్రీంకోర్టు ఒక 7 బేసిక్ ఫార్ములా ఫాలో అవ్వాలని చెప్పిందనమాట. అంటే మీరు గవర్నమెంట్ జాబ్స్ వచ్చిన తర్వాతనైనా సరే రేపు మీరు ఏదైనా ప్రాపర్టీని అక్వైర్ చేసేటప్పుడు ఆ యొక్క 7 ప్రిన్సిపల్స్ అనేవి అందులో మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లేదా మీ ప్రాపర్టీ ప్రభుత్వం ఎప్పుడైనా సరే అక్వైర్ చేస్తున్నా కూడా ఆ యొక్క 7 ప్రిన్సిపల్స్ అనేవి ప్రభుత్వం ఫాలో అయిందా లేదా మీరు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ 7 ప్రిన్సిపల్స్ ఏంటి, ఫైనల్గా రైట్ టు ప్రాపర్టీ గురించి వివిధ కోర్టులు వివిధ సందర్భాల్లో చెప్పినటువంటి జడ్జిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి అక్వైరింగ్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఈ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీని యొక్క ప్రభుత్వం తీసుకోవడం. మనకు ప్రాపర్టీ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీ, దాన్ని మనం పబ్లిక్ ప్రాపర్టీ అంటాం. ప్రభుత్వం కాకుండా ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులకు అంటే ప్రభుత్వం కాని వాళ్ళు ఎవరికైనా సంబంధించిన ప్రాపర్టీని మనం ప్రైవేట్ ప్రాపర్టీ అంటారు అనమాట. అంటే మన యొక్క వ్యక్తిగత యొక్క ఆస్తి ప్రైవేట్ ప్రాపర్టీ. మరి ఆ ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ప్రైవేట్ ప్రాపర్టీ అనే దానికి ఫండమెంటల్ రైట్ లేకుండా ఉన్నప్పటికీ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మనకి ఒక రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని ఫండమెంటల్ రైట్ నుంచి తీసేసాం. మనకి ఫండమెంటల్ రైట్స్ ఒరిజినల్గా 7 ఉండేవి, దాని తర్వాత మనం రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని తీసేసాం. ఇప్పుడు మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ యొక్క రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్లో తీసేసినప్పటికీ కూడా అది స్టిల్ దాన్ని మనం కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేసుకుని ఉన్నాం కాబట్టి, అంటే అది రాజ్యాంగంగా హక్కే కాబట్టి దాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు వైలేట్ చేయడానికి వీల్లేదు. అంటే రైట్ టు ప్రాపర్టీ విషయంలో ఎవరైనా వ్యక్తి నుంచి ప్రైవేట్ ప్రాపర్టీని తీసుకునేటప్పుడు ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇష్టారీతిన ప్రాపర్టీని తీసుకోవడానికి వీల్లేదు అని చెప్తూ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కనుక, కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఒక ప్రైవేట్ ల్యాండ్ని తీసుకోవడానికి ట్రై చేసింది. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక పబ్లిక్ పార్క్ని డెవలప్ చేద్దామని చెప్పేసి. అలా ప్రైవేట్ ప్రాపర్టీని తీసుకోవడం రాంగ్. ఇక్కడ ప్రజా ప్రయోజనం కన్నా అతని యొక్క ప్రాపర్టీ రైట్స్ అనేవి ఎక్కువగా ఇక్కడ మనకి అంటే వెయిటేజ్ ఉంది కాబట్టి అతని ప్రాపర్టీ తీసుకోవడం రాంగ్ అని చెప్పేసి యొక్క సుప్రీంకోర్టు వెల్లడించింది. యాక్చువల్లీ సుప్రీంకోర్టు ఇలా చెప్పడం అనేది చాలా కీలక పరిణామం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి రైట్ టు ప్రాపర్టీకి సరైనటువంటి రక్షణ లేదు కదా అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ఏం చేస్తుంటాయి అంటే, ఎవరైతే అపోజిషన్ పార్టీలకు చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క ప్రాపర్టీ నుంచి రోడ్ అలైన్మెంట్స్ మార్చడం కానీ, ఓకే, లేదా రోడ్ వైడనింగ్ చర్యలు చేపట్టడం కానీ, ఇది కూడా మీరు యొక్క నిజ జీవితంలో చూసుంటారు. ఒకవేళ చూసుంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్గా అదర్స్ విల్ రీడ్ దట్. ఓకే, ఇలా ప్రభుత్వాలు ఇష్టారీతిన కూడా ప్రాపర్టీని తీసేసుకోవడం, దాంతోపాటు సరైనటువంటి నష్టపరిహారం ఇవ్వకపోవడం, కంపెన్సేషన్ ఇవ్వకపోవడం ఇది జరుగుతుంది. మనం మల్లన్న సాగర్ విషయంలో కూడా కొంతమందికి సరైనటువంటి కంపెన్సేషన్ రాకపోవడం, ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టులో ఎవరైతే కనుక ఆదివాసీ ప్రజలు ఎవరైతే కనుక నిరాశ్రయులు అయ్యారో వాళ్ళకి సరైనటువంటి నష్టపరిహారం రాకపోవడం కూడా మనం అట్లాంటి వార్తలు మనం వింటుంటే ఉన్నాం. మరి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఉపశమనం కలిగించింది అని చెప్పొచ్చు, ఒక గ్రేట్ రిలీఫ్ ఇచ్చింది అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, మనకి ప్రభుత్వం ఇష్టారీతిన తీసుకోవడానికి వీల్లేదు. యాక్చువల్గా ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించకూడదు అనేది మనకి ఏవీడైసీ ప్రతిపాదించినటువంటి రూల్ ఆఫ్ లాలో ఒక రకమైనటువంటి ఎలిమెంట్ అనమాట. ఏవీడైసీ ప్రపోజ్ చేసినటువంటి రూల్ ఆఫ్ లాలో 3 ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, గవర్నమెంట్ షుడ్ నాట్ యాక్ట్ ఆర్బిట్రరీలీ. ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మరి జడ్జిమెంట్ ఏం చేసింది? ఈ యొక్క జడ్జిమెంట్ అనేది ఒక 7 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అని చెప్పింది. ఆ 7 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏందో నేను మీకు ఇప్పుడు చెప్తాను వెరీ సూన్. ఓకే, దాంతోపాటు మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలి మనకి రైట్ టు ప్రాపర్టీకి సంబంధించి మరి ఎందుకు ఫండమెంటల్ రైట్ ఉంది, ఎందుకు దాన్ని ఫండమెంటల్ రైట్ నుంచి తీసేసాం. యాక్చువల్లీ మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది ఆర్టికల్ 31లో ఉండింది. ఓకే, ఆస్తి హక్కు. అలానే మనకి ఆర్టికల్ 19(1)(f)లో కూడా ఉండింది అనమాట. అంటే ఈ యొక్క ప్రాపర్టీని కలిగి ఉండేటటువంటి స్వేచ్ఛ అని చెప్పేసి ఈ విధంగా మనకి 2 ఫండమెంటల్ రైట్స్ ఉండే. ఒకటి ఆర్టికల్ 19(1)(f), ఇంకొకటి ఆర్టికల్ 13(1). మరి ఎప్పుడైతే కనుక రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్గా ఉందో అప్పుడు చాలామంది భూస్వాముల నుంచి ప్రభుత్వం భూమి తీసుకోవడం అనేది కష్టమైంది. ఓకే, ఎప్పుడైతే కనుక ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలను అమలు చేసే సందర్భంలో ప్రభుత్వం ల్యాండ్ లార్డ్స్ నుంచి భూమి తీసుకుందాం అనుకున్నప్పుడు చాలామంది ల్యాండ్ లార్డ్స్ అనేవాళ్ళు కోర్టులను ఆశ్రయించారు, కోర్టులకు వెళ్ళారనమాట. ఏమని, మాకు ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కదా, మా దగ్గర నుంచి ప్రభుత్వం ల్యాండ్ తీసుకోకూడదని చెప్పేసి ఇలా అడ్డొస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆర్టికల్ 31A అండ్ ఆర్టికల్ 31B అనే దాన్ని తీసుకొచ్చింది అనమాట. 2 ఆర్టికల్స్. ఆర్టికల్ 31Bలో
9th షెడ్యూల్ అని తీసుకొచ్చింది. ఈ యొక్క ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి అన్ని చట్టాలు కూడా ఈ యొక్క 9th షెడ్యూల్లో చేర్చి 9th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలని యొక్క కోర్టు సమీక్షలోకి పరిధిలోకి రావు అని చెప్పింది. అంటే జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి రావు అని చెప్పారనమాట. ఇలా మనకి 9th షెడ్యూల్ అనేది 31B చేర్చడం జరిగింది. మరి మీకు ఐడియా ఉంటే చెప్పండి, 31B అంటే 9th షెడ్యూల్ని మనం ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా చేర్చాము? ఈ విధంగా మనకి రైట్ టు ప్రాపర్టీ నుంచి ఈ యొక్క భూ సంస్కరణ చట్టాలని రక్షించడానికి 31A 31B తీసుకొచ్చాం. అయినప్పటికీ కూడా రైట్ టు ప్రాపర్టీ విషయంలో చాలామంది సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, దానికి సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కులు రావడం అనేది మనం చూస్తూ వచ్చాం. ఇలా జరిగినటువంటి తరుణంలో మనకి ఎప్పుడైతే కనుక ఎమర్జెన్సీ తర్వాత మనకి మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం వచ్చిందో, మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా ఈ యొక్క రైట్ టు ప్రాపర్టీ అనేదాన్ని, అంటే ఆస్తి హక్కు అనేదాన్ని ప్రాథమిక హక్కుల్లో నుంచి తొలగించి ఆర్టికల్ 300A అంటే ఈ యొక్క చట్టబద్ధమైనటువంటి హక్కు, లీగల్ రైట్గా చేయడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మనకి ఆస్తి హక్కు అనేది కాన్స్టిట్యూషనల్ రైటా, ఫండమెంటల్ రైటా అంటే కనుక ఫండమెంటల్ రైట్ కాదు, కాన్స్టిట్యూషనల్ రైట్. అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి రైట్ అనమాట. అన్ని ఫండమెంటల్ రైట్ కూడా కాన్స్టిట్యూషనల్ రైట్సే, కాకపోతే అన్ని కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ కావాల్సినటువంటి అవసరం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సరే, సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఈ యొక్క 7 బేసిక్ రైట్స్ ఎంతో చూద్దాం. ఎవరి దగ్గరనైనా సరే ప్రభుత్వం ప్రాపర్టీ యొక్క తీసుకునే కన్నా ముందు వాళ్ళకు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రాపర్టీ ఎందుకు తీసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి సరైనటువంటి వివరణ వినాల్సి ఉంటుంది. ఆ వివరణ విన్న తర్వాత మళ్ళీ ఆ వివరణ విన్న తర్వాత కూడా ప్రభుత్వం ఎందుకు తీసుకోవాల్సి ఉంటుందో చెప్పవలసి ఉంటుంది. దాని తర్వాత ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రాపర్టీ అనేది ప్రజా శ్రేయస్సు కోసం అయి ఉండాలి, అంటే పబ్లిక్ పర్పస్ కోసం అయి ఉండాలి. ఇలా తీసుకున్నటువంటి ప్రక్రియలో ఎవరి దగ్గర నుంచి అయితే కనుక మనం ఆస్తిని తీసుకుంటున్నామో వాళ్ళకి సరైనటువంటి పరిహారం ఇవ్వాలి. అంటే కంపెన్సేషన్ అనేది అడిక్వేట్ అమౌంట్లో కంపెన్సేషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఆ యొక్క అడిక్వేట్ కంపెన్సేషన్ ఇస్తూ ఇది మొత్తం కూడా ఒక టైం లైన్లో ఫినిష్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ప్రాపర్టీ ఇప్పుడు తీసుకొని ఒక 10 సంవత్సరాల తర్వాత కంపెన్సేషన్ ఇస్తామంటే కనుక అప్పుడున్నటువంటి ప్రైస్ ఏమో విపరీతంగా పెరిగిపోతుంది. 10 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి ప్రాపర్టీ తీసుకొని అదే డబ్బులు 10 సంవత్సరాల తర్వాత ఇస్తామంటే కనుక ఎవరైతే కనుక ఆస్తిని కోల్పోతున్నారో వాళ్ళు విపరీతంగా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇది మొత్తం కూడా ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని మొత్తం ఒక సరైనటువంటి టైం లైన్ లోపల ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా యొక్క రైట్ టు ప్రాపర్టీ మొత్తం అంటే తీసుకున్న తర్వాత కంక్లూజన్ అయిపోయినట్టు, అంటే పూర్తి అయిపోయినట్టు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా తెలపవలసి ఉంటుంది. ఈ యొక్క 7 బేసిక్ రైట్స్ని పాటించని చెప్పేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వెలువరించడం జరిగిందనమాట. నెక్స్ట్, రైట్ టు ప్రాపర్టీ ఏ అమెండ్మెంట్ ద్వారా తీసేశారో చెప్పాను. అలానే మనకి జీలుబాయ్ నన్బాయ్ కచర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్, ఇందులో రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 300Aలోని బేసిక్ స్ట్రక్చర్ కాదు, ఇది ఓన్లీ కాన్స్టిట్యూషనల్ రైట్ మాత్రమే, అంటే దీన్ని మార్చొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. బేసిక్ రైట్ అయితే బేసిక్ స్ట్రక్చర్లో భాగమైతే కనుక దాన్ని తీసివేయడానికి వీల్లేదు. అలానే మధ్యప్రదేశ్ హైకోర్టు 2022లో కానీ, లేదా విద్యాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, ఇందులో సుప్రీంకోర్టు కానీ, లేదా విమల్ బెన్ అజిత్ భాయ్ పటేల్ వర్సెస్ వత్సల్ బెన్ అశోక్ భాయ్ పటేల్, ఈ కేసులో కానీ, ఈ 3 కేసులలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ కాకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ అది హ్యూమన్ రైట్, అది మానవ హక్కు. కాబట్టి దానిని ఒక వ్యక్తి నుంచి తీసుకునే ముందు ప్రభుత్వం సరైనటువంటి మార్గదర్శకాలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదర్వైజ్ అలా ఫాలో అవ్వకపోయినట్టయితే కనుక ఆ ప్రక్రియను కొట్టివేయాల్సి ఉంటుందని చెప్పేసి వివిధ సందర్భాలలో సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు వెలువరించడం జరిగింది. మరి కంక్లూషన్కి వద్దాం. కంక్లూషన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రభుత్వం ఇష్టారీతిన ప్రైవేట్ వ్యక్తుల యొక్క ప్రాపర్టీ తీసుకోకుండా ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఖచ్చితంగా అంటే వ్యక్తులకు సహాయం చేస్తాయి అనడంలో, లేదా వ్యక్తుల యొక్క హక్కులను కాపాడడంలో ఇవి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదని మనం చెప్పొచ్చు. నెక్స్ట్, yesterday's video question. Consider the following statement regarding the protection of people arrested under preventive detention. ఎవరినైనా ప్రివెంటివ్ డిటెన్షన్లో అరెస్ట్ చేసినట్టయితే కనుక ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ టు సిటిజన్స్. ఓకే, లేదు ఎవరికైనా అవైలబుల్ ఉంది, ఎందుకంటే ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 22 అనేది సిటిజన్స్కి ఫారినర్స్కి ఇద్దరికి కూడా అప్లై అవుతుంది. ఇట్ కెనాట్ బి ఎక్స్టెండెడ్ మోర్ దెన్ 3 months అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. లేదు, ఒక వ్యక్తిని ప్రివెంటివ్ డిటెన్షన్లో తీసుకున్న తర్వాత కూడా ఈ యొక్క జ్యుడిషియల్ బోర్డు సలహా మేరకి 3 months కన్నా ఎక్స్టెన్షన్ కూడా చేయవచ్చు. మరి ఈరోజు ఎంసీక్యూ క్వశ్చన్ ఏందో చూద్దాం. Today's MCQ question. Okay, which one of the following changes were made by the 44th Constitution Amendment Act 1978? మరి 44th Constitution Amendment Act 1978 ద్వారా మనం తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటి? ఈ 4 స్టేట్మెంట్స్. రైట్ టు ప్రాపర్టీ వాజ్ మేడ్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. రైట్ టు ప్రాపర్టీని మనం రాజ్యాంగ హక్కుగా మార్చడం జరిగింది. న్యూ డైరెక్టివ్ ప్రిన్సిపల్ వాజ్ యాడెడ్ టు ప్రమోట్ ద సోషల్ ఆర్డర్. మనం సోషల్ ఆర్డర్ అంటే సమాజం యొక్క శ్రేయస్సు కోసం
కొత్త డైరెక్టివ్ ప్రిన్సిపల్ని యాడ్ చేయడం జరిగింది. క్యాబినెట్ రికమెండేషన్ వాజ్ మేడ్ నెసెసరీ టు డిక్లేర్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ. అంటే నేషనల్ ఎమర్జెన్సీ విధించాలంటే క్యాబినెట్ యొక్క సలహా ఖచ్చితం అని చెప్పేసి యాడ్ చేయడం జరిగింది. హైకోర్టు పవర్ టు ఇష్యూ రిట్స్ వాజ్ రీస్టోర్డ్. అంటే హైకోర్టు రిట్స్ ఇష్యూ చేసేటటువంటి అధికారాన్ని తిరిగి మళ్ళీ హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. మరి 4 స్టేట్మెంట్స్లో 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా మనం తీసుకొచ్చినవి ఏందో మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సరే, మరి వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ విషయంలో ఈ యొక్క ప్రభుత్వం ఇష్టారీతిని వ్యవహరించకూడదు, ప్రభుత్వం పాటించవలసినటువంటి 7 బేసిక్ రూల్స్ ఏంటి అనేది సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది. దాంతోపాటు రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ నుంచి తీసుకెళ్లి కాన్స్టిట్యూషనల్ రైట్గా ఎందుకు మనం చేర్చవలసి వచ్చింది అన్న అంశాలతో పాటు వివిధ సందర్భాల్లో వివిధ కోర్టులు రైట్ టు ప్రాపర్టీ గురించి చేసినటువంటి వివిధ వ్యాఖ్యానాలను కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకు ఓవరాల్గా రైట్ టు ప్రాపర్టీ విషయంలో సుప్రీంకోర్టు చేసినటువంటి కమెంట్స్ పైన సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.